ఇప్పుడు నెక్స్ట్ ఎవరిది పగిలి బావా నీ బెలూన్ కూడా పగిలిపోయింది. సార్ది పగిలిపోయింది, అయితే నేనే విన్ను. నువ్వు కావాలని నా మీద పడి నా బెలూన్ పగలగొట్టావు కదూ. ఈ ఆకాశం గెలిపించడానికే ఇలా చేసావు. లేదు బావా, నేను తట్టుకోలేక నవ్వుతుంటే ఇదిగో ఈలోగా ఈ ప్రేమ్ వెనకాల నుంచి తోసేశాడు. అయ్యో, నాకు ఆకాష్ని గెలిపిద్దామన్న ఉద్దేశం లేదు. ఉద్దేశం ఉందో లేదో నువ్వు చేసిన పని చెప్తుంది లేక. పాపం ఏదో బ్యాలెన్స్ తప్పానంటుంది కదా. అవునవును, తన ఈ మధ్య బ్యాలెన్స్గా ఉండలేకపోతుంది. ఏంటి నువ్వు అనేది? నువ్వేగా బ్యాలెన్స్గా లేనన్నది, అదే నేను అన్నాను. నువ్వు మరోలా అన్నావు. మరోలా ప్రవర్తించే వాళ్ళకి అలాగే ఉంటుంది. నువ్వు తిన్నావేమో అంటే మూతి తుడుచుకున్నాడు అన్నట్టు. Shut up. ప్రేమ్ వదిలే, ఏదో సరదాగా ఉన్నావు, మూడ్ పాడు చేసుకోవడం ఎందుకు. సారీ అన్నయ్య, నాకు మూడు సరిగ్గా లేదు. ప్రేమ్ చూడు, ఆకాష్ గెలుపు కోసం చేసిందంతా చేసి ఎలా మాట్లాడుతుందో. ఆకాష్ మీద ప్రేమ చూపిస్తుంది, అందుకే ప్రేమ్కి మండి అలా మాట్లాడుతున్నాడు. ఈ గేమ్ మళ్ళీ ఆడాలి. నో 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 నో, అన్నిసార్లు మేము కడుపుతూ ఉండలేము. ఇదిగో ఈ క్యాట్ వాక్ క్లాస్ నేను అల్లైపోతున్నాను. సారీ, పొరపాటు అంది కదా. విన్ ఇస్ విన్, మళ్ళీ మళ్ళీ ఆటలు లేవు. బావా, తను మీద పడకపోతే నువ్వు గెలిచేవాడివేగా. ఎలా గెలుస్తారు మేడం? టై అవుతుంది. మళ్ళీ మా ఇద్దరి మధ్యగా పోటీ. ఏం అవసరం లేదు, నేను విన్ ఇచ్చేస్తున్నాను. సరే సరే సరే, వారే ఒప్పుకున్నారు కదా. నెక్స్ట్ గేమ్కి ఏర్పాట్లు చేయి. ఏంటి, వెళ్దాం హాస్పిటల్కి, డెలివరీ చేయించుకుంది కానీ. తీవయ్యా, చూడలేకపోతున్నాం, నువ్వు నీ అవుతారు. ఆగవే, ఏంటి చేయి పట్టుకొని లాగుతున్నావు? నిన్నొక విషయం అడగాలి. నోటితో అడిగే మాటకి ఇలా చేయి పట్టుకొని లాగడం ఎందుకు? అబద్ధం చెప్తే విరిచేద్దామని. విరిచావులే, వదులు. ఏం నువ్వు అడిగే విషయం? ఆకాష్ మీద నీకెందుకు ఇంట్రెస్ట్? ఏహే, ఇంట్రెస్ట్ లేదు, ప్రాఫిట్ లేదు, ఊరికే అపోహ పడుకో. అయినా ఆ విషయంలో నీ ఇంట్రెస్ట్ ఏంటో? పిచ్చి పిచ్చిగా ప్రశ్నకి ఎదురు ప్రశ్న వెయ్యకు, సమాధానం మాత్రమే చెప్పు. అతన్ని గెలిపించాలని బావను ఓడిస్తావా? చెప్పకపోతే ఉరిశిక్ష ఏమన్నా వేయిస్తావా? అయినా ఎలా జరిగిందో అంతా క్లియర్ గా చెప్పాను, వినపడలేదా? అర్థం కాలేదా? మళ్ళీ ఆకాష్ని గెలిపించడానికి, బావని ఓడించడానికి అని మొదలు పెట్టావు. అసలు అతను ఎవరే? అతన్ని గెలిపించాల్సిన అవసరం నాకేంటి? గెలిపిస్తే బావని గెలిపించాలి, బావ గెలవటానికి హెల్ప్ చేయాలి, బావే గెలవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.